శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ కృభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారు ఆగస్టు మాసంలో చక్కటి శుభవార్త వింటారు. నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారు ఆగస్టు మాసంలో మంచి చక్కటి శుభవార్త అనేది కూడా వినబోతున్నారు. అది ఎలాంటి వార్త అయి ఉంటుందండి అంటే, ఉద్యోగం సంపాదించానని వార్త రావచ్చు, వినవచ్చు మీరు. గత సంవత్సరానికంటే వ్యాపారం ఈ సంవత్సరం బాగుంది, బాగా పికప్ అయింది, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చి పడినాయి అని శుభవార్త వినవచ్చు. లేదంటే ఈ ఆగస్టు మాసంలో ఏదంటే ఇంటికి పునాది తీయడం, ముగ్గు పోసుకోవడం లాంటిది చేసి ఒక ఇల్లును నిర్మించుకుంటానని ఒక మంచి శుభవార్త కూడా మీరు వినే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఒక వాహనం కొనుక్కోవాలనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది. వింటారా? శుభవార్త వింటారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు కేసులు, ఆ తర్వాత ఈ యొక్క పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం కానీ, ఇక కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీకే కేసు అనేది కూడా వచ్చింది, ఇంకా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అలా కూడా శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇదంతా కూడా మీకు మంచి జరుగుతుందండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా మీకు బలపడుతుంది. నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారు ఈ ఆగస్టు మాసంలోనే మీరు మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఉన్నటువంటి విదేశాలకు ప్రయాణం చేయడం, విదేశీ ప్రయాణాలు కూడా జరగడం, ఆకస్మికంగానే మీ యొక్క లవ్ అఫైర్ అనేది కూడా, మీకు ప్రేమ వివాహారాలలో కూడా ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం, వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు, ఇద్దరు కలిపి పెళ్లి చేయాలి అనే ఆలోచనకు రావడం, అంటే అది కూడా ఒక శుభవార్తే. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు అయితే ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క డబ్బు చేతికి అందే విధంగా, అంటే అనుకోకుండానే మనకు ఎవరైనా మనం డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మన చేతిలో పెట్టడం కానివ్వండి, అంటే తీసుకోండి అని చెప్పేసి. అవునండి, అంటే అది కూడా ఒక శుభవార్తే కదా. అంటే మనం ఎవరైనా డబ్బు అడిగామనుకో, వాళ్ళు లేవు అంటే బాధపడతాం, ఉన్నాయి తీసుకోండి అంటే సంతోషపడతాం, అది శుభవార్తే ఒక విధంగా. రేపు వచ్చి తీసుకెళ్ళు డబ్బు నువ్వు అడిగావు కదా అంటే అది శుభవార్తే. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటారు కదా, అది చాలా సంతోషమే కదా. మనం ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను, కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం, మనం ఎవరైనా అడిగాం, ఒక 10 మందికి అడిగితే 10 మంది లేవన్నారు, ఇంకొకరు ఇస్తా అన్నారు, అది శుభవార్తే కదా. సంతోషం కొద్దీ తీసుకెళ్ళు, ఇస్తాను తీసుకెళ్ళు, మళ్ళీ నీకు వచ్చినప్పుడు ఇస్తూ కానిలే అని చెప్పేసి. అంటే కొన్ని శుభవార్తలు వింటుంటాం. అలాగా ఈ ఆగస్టు మాసంలో కూడా మీ పిల్లల విషయంలో కూడా మంచి మంచి శుభవార్తలు వినడం కానివ్వండి, అద్భుతమైనటువంటి యోగం వాళ్ళకు దక్కడం కానివ్వండి జరిగే అవకాశాలు 100% ఉంటాయి. 1 కన్యా రాశిలో జన్మించిన, 2 కర్కాటక రాశిలో జన్మించిన, 3 మేష రాశిలో జన్మించినటువంటి వారు, కన్యా రాశి, కర్కాటక రాశి, మేషరాశి, ఈ 3 రాశులలో జన్మించిన వారు తప్పకుండా మీరు ఈ ఆగస్టు మాసంలో మంచి శుభవార్త వింటారండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆర్థికంగా చాలా వరకు నిలదొక్కుంటారు, ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా బలపడుతుంది, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు, దానికి ఎటువంటి సందేహం లేదు. ఇక నుంచి మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతుంది ఖచ్చితంగా. ఇక మీకు తిరుగు ఉండదండి జీవితంలో, ఎప్పుడు కూడా దేనికి లోటుపాట్లు అనేది కూడా అసలు ఏమాత్రం ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి మీరు ఏదైతే లక్ష్యంతో మీరు ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుంది, తప్పకుండా మీరు బాగుపడతారు. ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుంటారండి. లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు మార్చుకోగలిగితే, మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీకు మంచి జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మంచి మేలు జరుగుతుందండి. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి నేను చూసేటువంటి పద్ధతులు కూడా ఇంతే. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి.
కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుంది. దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అయితే సరిపోతుందండి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను చెప్పేది మాత్రం ఒకటేనండి. మీ జీవితం అన్నది కూడా అద్భుతంగా మారుతుంది. ఇక నుంచి మీరు మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఈ ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా మీకు మంచి శుభవార్త అనేది కూడా అందుతుంది. మీరు అనుకున్న పనులు కూడా సజావుగా పూర్తవుతాయి. సో నేను చెప్పినటువంటి ఈ 3 రాశులలో మీ రాశి కనుక ఉన్నట్టయితే మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకుంటే మీ అంత అదృష్టవంతుడిగా ప్రపంచంలో ఉండడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.